గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారికి మహబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు అయితే ఒక సంచలనమైన తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి. సో క్రాఫ్ట్ టీచర్ల పరీక్ష మళ్ళీ నిర్వహించాల్సిందే, కేవలం ఆంగ్లం మాత్రమే నిర్వహించడం చెల్లుబాటు కాదు, నోటిఫికేషన్లోని అంశాలను విస్మరించడం నిబంధనల ఉల్లంఘనే. ఇక్కడ చూడవచ్చు సార్, నోటిఫికేషన్లోని ఆ అంశాలను విస్మరించడం నిబంధనలకు ఉల్లంఘనే. ఈ ఒక్క పాయింట్తోనే తెలంగాణ గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రద్దయ్యే అవకాశం దాదాపుగా 100% ఉన్నదండి. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు క్రాఫ్ట్ టీచర్ల నియామకం కోసం 2023లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మళ్ళీ పోటీ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2023 ఏప్రిల్ 5న జారీ చేసిన నోటిఫికేషన్లో పోటీ పరీక్షలకు తెలుగు, ఆంగ్ల భాషల్లో నిర్వహిస్తామని పేర్కొని ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడానికి తప్పుపట్టింది. సో ఇక్కడ చూడొచ్చు సార్, అది నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 21న హైకోర్టు సూచించినట్లు నియామకాల కోసం మళ్ళీ తాజాగా తెలుగు, ఇంగ్లీష్ భాషల పరీక్ష నిర్వహించాలని నిర్దేశించింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో కూడా నోటిఫికేషన్స్ ఉల్లంఘన అయితే చాలా జరిగింది. ఎట్లా జరిగింది సార్ అయ్యా అంటే ఇక్కడ చూడండి సార్, మీరు ఎన్ని విధాలుగా నోటిఫికేషన్ ఉల్లంఘన జరిగిందంటే ఫస్ట్ నోటిఫికేషన్ అంశాలు ఏం చెప్పారు వాళ్ళు. 63 పోస్టులతో 63 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ ఈ 60 పోస్టులను తీసుకొచ్చి ఈ 503 పోస్టులకు పాత వారితో కొత్త వారితో జమ చేశారు. మరి దీనిపైన నోటిఫికేషన్స్ ఉల్లంఘనే. మరి అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించమని చెప్పింది తప్ప మీరు ఎగ్జామ్ను రద్దు చేయమని చెప్పలేదు. ఇదొక నోటిఫికేషన్ ఉల్లంఘనే. తెలుగు మీడియం అభ్యర్థులకు వివక్షత అనేది గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఎస్పెషల్లీ మెయిన్స్ విషయంలో చెప్పుకోవాలంటే తెలుగు మీడియంలో 8,000 మంది ఎగ్జామ్స్ రాస్తే 80 మంది మాత్రమే సెలెక్ట్ అవ్వడము, ఇది చాలా అన్యాయం అండి. సో తెలుగు మీడియం అభ్యర్థులపై ఇంత కక్ష ఎందుకో తెలుగు రాష్ట్రం పైన. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీవో నెంబర్ 29 అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు ఈ యొక్క జీవో నెంబర్ 29 సామాజిక రిజర్వేషన్ ఉల్లంఘన జరుగుతుంది. దీనిపైన సక్రమంగా రిజర్వేషన్లు అనేది పాటించలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఓపెన్ కేటగిరీలో 250 పోస్టులు ఉంటే 172 మంది ఓసీ క్యాండిడేట్స్ ఆరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఈ ఇద్దరు మాత్రమే సెలెక్ట్ అయ్యారు తప్ప మిగతా ఆ క్యాండిడేట్స్ మాత్రము ఆ 170 మందిలో లేరు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఉల్లంఘన ఇంకొకటి ఎక్కడ జరిగింది, 2 హాల్ టికెట్స్. టీజీపీఎస్సీ తన సొంత నిబంధనని ఇక్కడనే ఉల్లంఘించిందండి. సో ఎక్కడ కూడా ప్రిలిమినరీ తర్వాత 2 హాల్ టికెట్లు ఇస్తామనేసి మెన్షన్ చేయలేదు. మరి ఎందుకు హాల్ టికెట్స్ని పెట్టింది? ఇక్కడ నోటిఫికేషన్ ఉల్లంఘన చేసినట్టే కదా. సో ఇదొక ఉల్లంఘన. మరి కొత్త వారికి అన్ని పోస్టులకు ఛాన్స్ ఇవ్వడం, 563 పోస్టుల్లో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం అంటే ఇది నోటిఫికేషన్ ఉల్లంఘనదే. సో ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే బలమైన కారణాలతో గ్రూప్ 1 ఇప్పుడు ఉన్నది. సో ఈ క్రాఫ్ట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో నిబంధనలను అంశాలను విస్మరించడం జరిగిందనే కారణంతో సుప్రీంకోర్టు ఒక సంచలనం అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది కదా. రేపు గ్రూప్ 1లో జరిగేటటువంటి విషయం ఇదే అండి. ఖచ్చితంగా గ్రూప్ 1 దీనిపైన సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి 100% ఇక్కడ తీర్పు ఏంటిదంటే గ్రూప్ 1 రద్దు, మళ్ళీ గ్రూప్ 1 నిర్వహించాల్సిందే. ఎందుకు అయ్యా అంటే ఫస్ట్ ప్రిలిమినరీ స్టేజ్ నుంచి జీవో నెంబర్ 29 తీసుకువచ్చి అభ్యర్థులకు అన్యాయం చేకూర్చించారు. అదేవిధంగా నోటిఫికేషన్స్ ఉల్లంఘన చేశారు. కోర్టేమో రీ ఎగ్జామ్ పెట్టమంటే వీళ్ళు తీసుకుపోయి ఆ ఎగ్జామ్ను క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మళ్ళీ ఇట్లా తీసుకోవడము, మళ్ళీ ఏం చేశారంటే అప్లికేషన్స్ తీసుకోవడము, ఇది నోటిఫికేషన్స్ విరుద్ధమే అవుతుంది. కాబట్టి 100% ఖచ్చితంగా రేపు గ్రూప్ 1 రద్దు అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మిత్రమా. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.